దేశ విదేశాల్లో ఎంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా బంగ్లాదేశ్లో హిందువులపైన అకృత్యాలు ఆగడం లేదు. పైగా ఆ ఉన్మాదుల్లో ఇంకా ఆ రాక్షసత్వాన్ని పెంచి పోషించే విధంగా మరికొంతమంది మతోన్మాదులు వారిని రెచ్చగొడుతూ ఉన్నారు. ఒక ఫేమస్ పర్సనాలిటీయే అతను చేసినటువంటి కొన్ని కామెంట్స్ చూడండి. ముస్లింలుగా మారిపోండి లేదా చచ్చిపోండి అంట. బంగ్లాదేశ్లో అక్కడ హిందువులపై మారణకాండతో అమెరికాలో నివసిస్తున్నటువంటి ఇస్లామిక్ మత గురువు అబూ నాజం ఫెర్నాండో బిన్ అల్ ఇస్కందర్ ఈ వీడు సంబరాలు చేసుకుంటూ ఉన్నాడు అక్కడ హిందువుల్ని చంపుతూ ఉంటే. అంతేకాకుండా ఒక ప్రకటన కూడా చేశాడు. బంగ్లాదేశ్లోని ముస్లింలు హిందువులపైన దాడులు ఇంకా కొనసాగించాలి, దేవాలయాలను నేలమట్టం చేయాలి, ఇదే రైట్ టైం అని చెప్పేసి. అంతేకాదు బంగ్లాదేశ్లోని ముస్లింలు హనాఫీలు కాబట్టి అక్కడి హిందువులు తమను అదృష్టవంతులుగా భావించుకోవాలట. అంటే ఈ దాడుల తీవ్రత ఏదైతే ఉందో ఇది మామూలు స్థాయిది. కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళు హనాఫీలంట. మలికీ, షఫీ, హన్బలి వంటి సున్నీ తెగలైతే గనక మరింత క్రూరంగా ఈ హనాఫీల కంటే హింసాత్మకంగా వ్యవహరించేవారు అని వివరిస్తూ ఉన్నాడు ఆయన బహిరంగంగానే. అబూ నాజం వాగుడు బంగ్లాదేశ్లో హిందువుల్ని పూర్తిగా నిర్మూలించాలన్న ఈ రాడికల్ ఇస్లామిస్టుల మనోగతాన్ని ప్రతిఫలిస్తోంది. అబూ నాజం ఇస్లామిక్ స్టడీస్లో ఒక పరిశోధక విద్యార్థంట. 2 దశాబ్దాలుగా ఇస్లామిక్ సైన్సెస్ను అధ్యయనం చేస్తూ బోధిస్తున్నాడట. అతని ప్రధానమైన అజెండా ముస్లిమేతరులకు ప్రత్యేకించి హిందువులకు వ్యతిరేకముగా విద్వేషాన్ని వ్యాపింపచేయటమే. హిందువులను అతను ఎప్పుడూ కూడా కాఫీర్లు అని వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రపంచమంతా ముస్లింలే ఉండాలని, అవిశ్వాసులను అణచివేయాలని, వారిని హింసించి లోబరుచుకోవాలని, వారి ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయాలి అనేది ఈ అబూ నాజం యొక్క సిద్ధాంతం. బంగ్లాదేశ్లో షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి మత కల్లోలాలు చెలరేగాయి? వాళ్ళు స్టార్ట్ చేసింది దేనికి? రిజర్వేషన్ల కోసం. కానీ వాళ్ళు కొనసాగిస్తున్నది ఎందులోనో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధమైనటువంటి హిందువులపైన విపరీతంగా దాడులు జరుగుతూ ఉంటే తన ఆనందాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షంగానే పంచుకుంటూ ఉన్నాడు ఈ అబూ నాజం అనేవాడు. బంగ్లాదేశ్లో హిందువుల్ని నిర్మూలించాలి అని చెప్పేసి తన ఎక్స్ ఖాతాలో వరుస ట్వీట్లతో విద్వేషాన్ని రగిలిస్తూ ఉన్నాడు. అల్ అస్ సున్నా పద్ధతిలో 4 ప్రధాన సున్నీ మార్గాల్లో 3ంటిని రిఫర్ చేస్తూ అబూ నాజం బంగ్లాదేశ్లో హింసాకాండ మరింత జరగాలి అంటూ ఈ ట్వీట్స్ అన్నింటితో రెచ్చగొడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోందంటే 2 అవకాశాలు ఇస్తున్నారు అక్కడ హిందువులకు. ఒకటి, ఇస్లాంలోకి మారాలి లేదా చచ్చిపోవాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఈ అబూ నాజర్ గారు చెప్తున్నటువంటి మాటే. ఆ నిజం తనకెంతో ఊరటనిస్తోందట. ఇవన్నీ కూడా ఆయన ట్విట్టర్ ఖాతాలో ఇప్పటికీ ఉన్నటువంటి విషయాలు. ఇవేమీ లేనిపోని కల్పిత కథలు కావు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. హిందువులు హనాఫీలతో కలిసి ఉన్నందుకు కృతజ్ఞులై ఉండాలి. అదే మలికీలు, షఫీలు, హన్బలీలు అయి ఉంటే కనుక వారి పరిస్థితి ఎలా ఉండేదో అంటూ సున్నీలలోని మిగతా తెగలు ఎలా వ్యవహరిస్తారు అంటే వాళ్ళు దారుణంగా ఉంటారు అని చెప్పేసి, అది హిందువులు తట్టుకోలేరని చెప్పేసి ఇతను వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల్లో కొన్ని తెగలకు సంబంధించిన వాళ్ళు అనుసరించే పద్ధతిలో ఈ ముస్లిమేతరులను అవమానించేటటువంటి లేదా వారిని హింసించేటటువంటి పద్ధతుల్ని అనుసరించాలని చెప్తూ ఉన్నాడు. వారిని గుర్తించి, హిందువుల్ని గుర్తించి వారి తలలు గురిగేయాలి, వారిని ఎక్కువగా హీనులుగా చూడాలి. ఇవన్నీ కూడా ఏవో హన్బలి న్యాయ సూత్రాలు అనుసరించి చేయాలి అని చెప్పేసి అబూ నాజం భావన. ఇంకొక మాట కూడా అన్నాడు. ఏంటంటే తమ ధర్మాన్ని వదిలిపెట్టేసి ఇస్లామిక్ నియమాల ప్రకారం బ్రతకడానికి సిద్ధంగా ఉన్న హిందువులతో సమస్య లేదంట. సో మొత్తం మీద బంగ్లాదేశ్లో హిందువుల్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలని చెప్పి, ఆ దేశంలో హిందూ అన్న వాడి జాడే లేకుండా చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా. మరోవైపు దీన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు రోడ్లపైకి వస్తూ ఉన్నారు. వారు మారణాయుధాలు కూడా పట్టుకు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆత్మరక్షణ అనేది చాలా ముఖ్యమని వారికి ఇప్పుడు అవగతమైంది. వారిలో కనిపిస్తున్నటువంటి యూనిటీ, తదనుగుణ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి, సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో దాడులకు వ్యతిరేకంగా గడిచిన ఆదివారం వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లోకి వచ్చి మా మైనారిటీలకు, హిందువులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు కదా. సో దీనిపైన ఇంకా రియాక్ట్ అవ్వకపోతే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కొత్త నాటకానికి తెరతీశారు అక్కడ. ఆర్మీ ప్రస్తుతానికి అక్కడ అధికారంలో ఉంది కాబట్టి హిందూ సమాజానికి తాత్కాలిక ప్రభుత్వంలోని హోం వ్యవహారాల సలహాదారు బ్రిగేడియర్ జనరల్ రిటైర్డ్ ఎం సఖావత్ హుస్సేన్ క్షమాపణలు చెప్పాడంట. దారుణాతి దారుణమైనటువంటి ఘటనలు జరిగిన తర్వాత వీడికి క్షమాపణలు ఎవరికి కావాలి చెప్పండి? ఇన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నా దీని గురించి ఇప్పటి వరకు ఈ తుక్కడే మీడియా మాట్లాడిందా? ఇక్కడ నోరేసుకుని పడిపోతారు కదా తెలుగునాట ఉన్నటువంటి కొంతమంది. ఒక్కరైనా మాట్లాడారా ఇప్పటిదాకా? వీటి గురించి ఒక్క అంశాన్నైనా స్పృశించారా?
వీళ్ళకి కనీసం మానవత్వం కూడా లేదా? కనీసం హిందువులుగా కాదు మనుషులుగానైనా చూస్తున్నారా లేదా? కేవలం అక్కడ విద్యార్థులు నిరసన, షేక్ హసీనా పారిపోయింది, ఇంతవరకే కవరేజ్ చేసినటువంటి వీళ్ళ యొక్క మేధావితనం ఆ తరువాత జరిగిన పరిణామాల మీద ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడడానికి ఎందుకు నిరాకరిస్తూ ఉన్నారు? రాహుల్ గాంధీకి అసలు సోయందో లేదో తెలియట్లా దీని గురించి, అసలు ఇది ఒకటి జరుగుతుంది అనే భావనే ఆయనలో లేనట్లుంది. అదెవడో వాడెవడో పనికిరాని వాడు హిండెన్బర్గ్ అనే ఒక షార్ట్ సెల్లర్ సంస్థ వాడు ఒక రిపోర్టు మన దేశానికి వ్యతిరేకంగా ఇస్తే దాన్ని పట్టుకొని వీడియోలు చేయడానికి టైం ఉంది రాహుల్ గాంధీకి అండ్ జైరాం రమేష్ లాంటి కాంగ్రెస్ లీడర్స్కి. కానీ బంగ్లాదేశ్లో మాత్రం జరుగుతున్నటువంటి ఈ హింసాకాండ ఏదైతే ఉందో దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేరే. శశి థరూర్ గారు కొంతలో కొంత సాఫ్ట్ కార్నర్లో మాట్లాడారు ఆ కాంగ్రెస్ భావజాలానికి విరుద్ధంగా. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మమతా బెనర్జీ, స్టాలిన్ వీళ్ళందరూ ఉన్నారా లేరా? కేవలం సెలెక్టివ్ అప్రోచ్ అయినా వెళ్ళది. చూడండి ఎలాంటి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఇంకా చేస్తూ ఉన్నారు అక్కడ బంగ్లాదేశ్లో. ఇంకా ఈ అల్లర్లు ఆగకూడదని చెప్పేసి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు అక్కడ హోం వ్యవహారాల సలహాదారు బయటకు వచ్చి మేము పోలీసులకు చెప్తూ ఉన్నాము, వారు వినట్లేదు, దేశమంతా అశాంతిలో ఉంది, దయచేసి అర్థం చేసుకోండి, మైనారిటీలని రక్షించడం మన బాధ్యత, వారు మన సోదరులు అని చెప్తున్నా కూడా వినడం లేదు. అంటే వినడం లేనప్పుడు షేక్ హసీనాని ఎందుకు దించేశారు, పారిపోయేలా చేశారు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, నియంత్రించాలి కదా. మరొక బర్మా కానుంది బంగ్లాదేశ్, మరొక పాకిస్తాన్ కానుంది బంగ్లాదేశ్, ఇటు చైనాకో అటు అమెరికాకో ఎవరికో పప్పెట్టుగా మారనుంది ఈ బంగ్లాదేశ్. ఇది ఈ భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. ఇప్పటికే పక్కనున్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో పాటుగా మన దేశంలోనే ఉంటూ ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఆయా విదేశీ ఎజెండాలకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. ఎంతటి సున్నితమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సమస్యలో ఉన్నామో గమనించండి. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు మతాలకు అతీతంగా ఆలోచించకపోతే, ఈ విషయాలన్నీ పరికించకపోతే, సాటి హిందువు వాడికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించకపోతే తప్పకుండా జరగాల్సింది జరగక మానదు. రోజులన్నీ ఒకేలా ఉండవు. ఇది ఎప్పటికీ మంచిది కాదు అని చాలామంది మేధావులు చెబుతున్నటువంటి విషయం కూడా.